ఈనాడు పాడని ఈ క్రొత్త రాగం, ఈనాడు నాలోన పలికేను గీతం. ఈనాడు పాడని ఈ క్రొత్త రాగం, ఈనాడు నాలోన పలికేను గీతం. ఈనాడు పాడని ఈ క్రొత్త రాగం. ఏసయ్య మాట బంగారు కోట, బంగారు వీధిలోన సాగేను నేను. ఏసయ్య మాట బంగారు కోట, బంగారు వీధిలోన సాగేను నేను. ఏసయ్య రాకకై వేచేను నేను, ఏసయ్య రాకకై వేచేను నేను. ఈనాడు పాడని ఈ క్రొత్త రాగం, ఈనాడు నాలోన పలికేను గీతం. ఈనాడు పాడని ఈ క్రొత్త రాగం, ఈనాడు నాలోన పలికేను గీతం. ఈనాడు పాడని ఈ క్రొత్త రాగం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు దేవుని మహిమ తోడైండునుగాక. తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవా, మీరు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యం ద్వారా మాకు బోధించండి. ఈ యొక్క వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, కుటుంబాలను మీరు దీవించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు నామమున మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ధ్యానానికి నేను ఆహ్వానిస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి మనం ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం. ఈయన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో. కానీ దేవునికి మహత్కారమైనటువంటి గొప్ప కార్యాన్ని ఆయన చేసి చూపించినట్టుగా మనం ఇతని ద్వారా నేర్చుకోబోతున్నాం. మన దగ్గర ఒక బంగారంతో చేసిన లేకపోతే వజ్రాలతో చేసిన ఒక దండ ఈ వ్యక్తికి వేయాల్సి వస్తే ఆ వ్యక్తి ఎవరో కాదండి, అతని పేరు నెహెమీయ. చాలా క్లిష్ట పరిస్థితుల్లో, కష్టాల్లో, ఆపదల్లో పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో అతను దేవుని పని కార్యాన్ని ముగించి ఆయన తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనే నెహెమీయ. నెహెమీయ చాలా ఉన్నతమైనటువంటి పదవి ఆయన రాజు దగ్గర చేస్తున్నాడు. ఆయన పదవి ఏమిటంటే గిన్నెను అందించుట అనే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ దిన వాక్యాలన్నీ కూడాను మనకి నెహెమీయ గ్రంథం నుంచి మనం చూడబోతున్నాము. నెహెమీయ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం ఆఖరి వచనంలో ఏమని రాయబడిందంటే, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని. గిన్నె అందించువాడంటే ఎవరు? చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత అక్కడ పెట్టబడి ఉన్నది. రాజుకి ఏది వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, ఏది ఆయనకు అందించాలన్నా, పానం ఏమిటి, భోజనం ఏమిటి, పానీయాలు ఏమిటి, ఇవన్నీ కూడాను ఈ నెహెమీయ ద్వారానే రాజుకు అందించబడుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. దాదాపు గవర్నర్ లాంటి బాధ్యత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప బాధ్యత నెహెమీయాకు ఇవ్వబడి ఉన్నది. అయితే నెహెమీయ
ఆయన వదిలి వచ్చినటువంటి పట్టణం గురించి ఉన్నప్పుడు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం ఏం చెప్తుందంటే ఆయన చాలా బాధపడినట్టుగా చెప్పబడుతుంది. ఆయన ప్రలాపించాడు, దుఃఖించాడు, ఏడ్చాడు. అయితే తిరిగి వెళ్ళి ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని, ఆ గోడలు నిర్మించడానికి, తిరిగి కట్టడానికి, గుమ్మాలు మరలా తిరిగి పెట్టడానికి ఆయన తీర్మానం తీసుకొని ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా చాలా ప్రాముఖ్యమైనటువంటి నాయకుడు. చాలామంది నాయకులు ముందుంటారు, కొంతమంది వెనుకుంటారు, కొంతమంది ఏమీ చేయకుండా అలాగే చూస్తూ ఉంటారు. అయితే నెహెమ్యా నాయకత్వం, ఆయన దేవుని సేవ చేయటంలో ఆయన చాలా అనేకమైనటువంటి కోణాలు ఆయన తీసుకొని ఆ యొక్క పనిని ముగించినట్టుగా మనం చూస్తున్నాం. 6 విధాలైనటువంటి పద్ధతులు, మార్గాలు ఆయన ఎంచుకొని ఈ యొక్క కార్య సాధన ఆయన జరిపించినట్టుగా మనకు బైబిల్లో చెప్పబడి ఉన్నది. అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఈ యెరూషలేము పట్టణపు గోడలు ఆయన మరలా వచ్చి ఎందుకు కట్టాలి? పాడైపోయినవి, శిథిలమైపోయినవి. అయితే మరలా ఆయన వచ్చి ఎందుకు వాటిని నిర్మించాలి? పాతవే కదా, కొత్తవి కట్టొచ్చు కదా, వీటిని బాగు చేయటం ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకు కూడా ఆ తలంపై వస్తూ ఉంటుంది. మనకు కూడా ఎందుకు మీరు వెళ్ళి పాత వాటిని ఆయన తిరిగి నిర్మించాలి అని మనకి తలంపులు వస్తూ ఉంటాయి. కొన్ని కారణాలు ఈ దినమందు మనం ధ్యానించుకుందాం. యెరూషలేము, ఆ యొక్క పట్టణము, ఆ పాలిస్తానా దేశము దేవుడు ఎన్నుకొనబడినటువంటి ప్రదేశము, దేవుడు ఎన్నుకొనబడినటువంటి ఆ యొక్క స్థలము, ఆ యొక్క పట్టణము. అందుచేత ఈ యొక్క పట్టణం ద్వారా అనేకమైనటువంటి కార్యాలు దేవునికి మహిమ కొరకు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క పట్టణము చాలా గొప్ప కార్యాలు కూడా చేసింది. యెరూషలేం పట్టణం ఒకటేమిటంటే, ఈ యొక్క పట్టణంలో ప్రజలు నివసించినటువంటి వారి ద్వారా మనకి లేఖనాలు రాయబడి ఉన్నవి, స్క్రిప్చర్స్. ఈ యొక్క పట్టణం ద్వారానే, ఈ యొక్క పరిశుద్ధ స్థలము నుంచే మనకి రక్షకుడు జన్మించినట్టుగా మనకి చెప్పబడుతుంది. రెండవది, యెరూషలేం పట్టణము ఈ లోకానికి అంతటికి ఒక కేంద్రీకంగా ఉన్నటువంటి స్థలము, చాలా ప్రాముఖ్యత వహించినటువంటి స్థలము. చాలా గొప్ప గొప్ప విషయాలు, సంగతులు ఈ యొక్క స్థలం నుంచి, ఈ యొక్క ప్రాంతం నుంచి జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మూడవది, ఈ గోడ యొక్క చిహ్నం ఏమిటి? ఎందుకు గోడలు కావాలి? ఎందుకు కావాలంటే, గోడ దేనికి చూపిస్తుందంటే భద్రత చూపిస్తుంది. ప్రజలు భద్రపరచబడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇంకా ఈ పట్టణ గోడల ద్వారా శాంతి కూడా వాళ్ళకి కలుగుతుంది. శత్రువు వచ్చి వారిని చెరసాలకు తీసుకువెళ్లకుండా శాంతి సమాధానంగా జీవించడానికి ఈ యొక్క గోడలు ఆ దినాల్లో అవసరమై ఉన్నవి. నాలుగవది ప్రాముఖ్యత ఏమిటంటే, ఇజ్రాయేలీ ప్రజలు దేవునికి ఇష్టలైనటువంటి జనాంగం, ప్రత్యేకమైనటువంటి సొత్తు అనే బైబిల్లో రాయబడి ఉంది. అందుచేత దేవుడు, యెహోవా దేవుడు ఈ బిడ్డలను భద్రపరచాలని ఈ యొక్క గోడలు నిర్మించడానికి ఏర్పాటు చేసుకున్నాడు నెహెమ్యాని. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనంలో ప్రజల గురించి చెప్పబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 2వ వచనంలో దేవునికి ఈ బిడ్డలు ఎంత ఇష్టమైనటువంటి వారని కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. అందుచేత ఈ పట్టణము, ఈ గోడలు చాలా ప్రాముఖ్యత వహిస్తూ వచ్చి ఉన్నవి. ఈ గోడలు ఇదే కాకుండా ఒక సాక్ష్యంగాను ఇక్కడ నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి పట్టణము, ప్రత్యేకమైనటువంటి ప్రజలు జీవిస్తున్నటువంటి పట్టణం. ఆ ప్రజలు ఎవరంటే, నిజమైనటువంటి దేవుణ్ణి,
యెహోవా దేవుణ్ణి సేవించుతున్నటువంటి ప్రజలు. అందుచేత ఈ ప్రజలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు, దేవునికి ఇష్టమైనటువంటి వారు. ఈ ప్రజలు లోకానికి సాక్ష్యంగా ఉన్నటువంటి వారు. అందుచేత ఈ ప్రజలను ఆయన కాపాడటానికి ఈ యొక్క గోడలు నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. పాతవి ఎందుకు బాగు చేయాలని నేను మరలా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే పాతది ఏదైనా ఆయన తీసివేయడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే పాతవి తీసుకొని వాటిని కొత్తవిగా చేస్తాడు. ఇది దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క సంకల్పం, దేవుడు చేసే విధానాలు. అందుచేత దేవుని ప్రణాళికలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏమిటంటే అది మన దేవుడు పాతవి తీసుకొని వాటిని కొత్తవిగా చేస్తాడు. కొత్తవిగా చేయటమే కాకుండా వాటిని దీవిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నెహెమ్యా ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు ఉన్నాయి ఆయన యొక్క పని విషయంలో. ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. ప్రార్థన, వాక్యము, ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కొంతమందికి వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉండదు. కొంతమందికి ప్రార్థన ఉంటుంది, వాక్యము ఉండదు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది వాక్యము, లేఖనములు, ప్రార్థనతో వారు ఎంతో ముడిపడి ఈ 2 కలిపి వారు దేవుని సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి వ్యక్తి మోషే. నిర్గమకాండం 33 అధ్యాయం 7-11 మనం చదివినట్లయితే ఆయన కొండ ఎక్కి ఆయన ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము. కింద ఉన్నటువంటి ప్రజలకి అతను వాక్యం కూడా బోధించినట్టుగా చూస్తున్నాం. మోషే ప్రజలకు వాక్యాన్ని బోధించాడు, లేఖనాలు బోధించాడు. తర్వాత ప్రజల నిమిత్తమై దేవునికి ప్రార్థన కూడా చేస్తున్నాడు. రెండవ వ్యక్తి మొదటి సమయాలు 12 అధ్యాయం 23 వచనంలో సమయాలు ఈ విధంగా చేసినట్టుగా మనకి రాయబడి ఉంది. లేఖనములు, పరిశుద్ధ లేఖనములు చదవటము, వాటిని ధ్యానించడము చాలా ప్రాముఖ్యమని ఈ వాక్యం ద్వారా సమయాలు మనకి చెప్తూ ఉన్నాడు. ప్రార్థన దాని వెనకాల వస్తుంది. ముందు వాక్యము, తర్వాత ప్రార్థన. ఈ 2 కూడాను సమయాలు జీవితంలో చాలా ప్రాముఖ్యత వహించినవి. మూడవది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకి వాక్యాన్ని బోధిస్తూ, లేఖనాలు వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్తూ, అనేక సమయము వారు ప్రార్థనతో గడుపుతూ, అదే కాకుండా యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళి అనేకమైనటువంటి స్థలాల్లో కూడాను ఆయన ఒంటరిగా స్థలం చూసుకొని ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుచేత వాక్యము, ప్రార్థన. దేవుని వాక్యం బోధించు ప్రతి వారికి మనకును కావాల్సింది ఏమిటంటే వాక్యము కావాలి, ప్రార్థన కావాలి. నెహెమ్యా ఒక ప్రాముఖ్యమైనటువంటి పని చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనకి ఇవన్నీ కూడా చక్కగా రాయబడి ఉన్నది. ఈ పాత పట్టణాన్ని గోడలు కట్టడానికి వెళుటకు అతను ఏం చేస్తున్నాడంటే అతనితో పాటు ఒక దేవుని సేవకుడు కూడా తీసుకొని వెళ్ళాడు వాక్యం బోధించటానికి. లేక ఒక పాస్టర్ గారిని తీసుకువెళ్ళాడని కూడా చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు కొన్ని లేఖనాలు కూడా వారు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాలు, ఆయన పేరు ఏమిటంటే ఎజ్రా శాస్త్రి అని మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ ఎజ్రా శాస్త్రి గారిని కూడా నెహెమ్యా ఆయన వెంట తోడుకొని వెళ్ళి వాక్యం చెప్పుటకును, వాక్యం బోధించుటకును, ప్రార్థన చేయుటకు ఎజ్రా ఎంతో తోడ్పడినట్టుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి గొప్ప విషయం నెహెమ్యాలో ఉన్నది ఏమిటంటే ఆయన గోడలు కడుతూ ఆ సమయంలో కూడాను అతను ఏం చేస్తున్నాడంటే పని చేస్తూ బైబిల్ కాన్ఫరెన్స్ కూడా నడిపించాడటండి. ఒక సదస్సు, వాక్యాన్ని చదవటానికి, లేఖనాలు పఠించడానికి ఆయన ఒక సదస్సును కూడా, ఒక కాన్ఫరెన్స్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకి ఈ గ్రంథంలో రాయబడింది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో దీని గురించి మీరు చూడగలరు.
ధర్మశాస్త్రము, దేవుని చట్టం, ఈ మాట ఈ నెహెమ్యా గ్రంథంలో 21 సార్లు రాయబడి ఉంది, చెప్పబడి ఉంది. 21 సార్లు అంటే దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం ఇక్కడ చూడటానికి చాలా తేలిగ్గా మనకి కనబడుతూ ఉన్నది. ఇంకేం చూపించాడు ఈయన యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోగలం? ప్రార్థన, లేఖనాలు, బైబిలు చదువుటకు కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనతో పాటు ఒక దైవ సేవకుని తీసుకొని వెళ్ళాడు, దైవజనుని తీసుకొని వెళ్ళాడు, దేవుని చట్టాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. ఇంకా ఏం చేస్తున్నాడండి? ఆయన కట్టడంతో పాటు ఆయన దేవుని యొక్క వాక్యాన్నితో పాటు పండుగలు ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఆచరించాలో కూడా నేర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇశ్రాయేలీయులు వారి యొక్క చరిత్ర, వారి యొక్క వంశావళీలు, వారి పేర్లు ఇవన్నీ కూడాను నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నవి. దేవుని చట్టం యొక్క ప్రాముఖ్యత మనం ఇక్కడ చూస్తున్నాం. 10వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వాక్యము, లేఖనాలు ప్రజల్ని ఏ విధంగా కలిపినటువంటి విషయం మనం ఇక్కడ గ్రంథంలో చూడవచ్చు. దేవుని యొక్క ప్రజలు, వారి యొక్క హృదయాలు ఈ యొక్క వాక్యంతో మిళితమైపోయి ఉన్నారు. వాక్యం అంటే ఎంతో ఆశ చూపించినట్టుగా మనం వాక్యం చూడగలం. దేవుని యొక్క వాక్యము చదవాలని ఏర్పడినప్పుడు వారందరూ కూడాను లేచి నిలబడేవారటండి. వాక్యం చదివినంతసేపు కూడాను వారు లేచి నిలబడి ఉండటం మనకి గ్రంథంలో చెప్పబడి ఉంది. అంటే వాక్యము, ప్రజలు ఈ రెండు కూడాను మిళితమైపోయి కలిసిపోయి, వాక్యము లేనిదే ప్రజలు లేరు, ప్రజలు లేనిదే వాక్యం లేదు అన్నట్టుగా వారి యొక్క జీవితాలు ఆ విధంగా గడిపినట్టుగా మనం చూస్తున్నాం. లేఖనములు, ప్రజలు, వారి ప్రార్థనలు, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. లేఖనములు బట్టి ప్రజలు దేవునికి సమర్పించుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. వారు సమర్పించుకున్నారు. వారు సమర్పించుకోవటానికి అందరూ ముందుకు వచ్చి ఉన్నారు. ఇంత దృఢతతో కూడినటువంటి వారి మనస్సుతో నెహెమ్యా వారిని మార్పు తీసుకొని వచ్చి ఆ విధంగా వాక్యాన్ని నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఒక వాక్యంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అదేమిటంటే వాక్యం వినటం ద్వారా మనుషులలో, ప్రజలలో శుద్ధి కలుగు చేస్తుంది, మనుషులలో ఉద్యమం కలుగు చేస్తుంది. అటువంటి శుద్ధి, అటువంటి ఉద్యమము నెహెమ్యా ఎజ్రాల ద్వారా ప్రజల్లో తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నెహెమ్యా దూరదేశంలో ఉన్నాడు, ఆయన కాని దేశంలో ఉన్నాడు. కానీ నెహెమ్యా మనసంతా కూడాను ఈ యొక్క యెరూషలేం పట్టణం మీదే పెట్టబడినట్టుగా ఉంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏమని చెప్పబడిందంటే, నెహెమ్యాకి దేవుని యొక్క వాక్యం గురించి బాగా తెలుసుకున్నాడు. వాక్యాన్ని బాగా తెలుసుకొని ఆ యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, గోడలు కట్టాలనేటువంటి ప్రాముఖ్యత అతను తెలుసుకొని ఆయన ఆ యొక్క పట్టణానికి వెళ్ళి ఆ సేవ చేయుటకు నిర్మించుకున్నట్టుగా మనము చూస్తున్నాం. నెహెమ్యాలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయాలు ఆయన చేతుల ద్వారా ఈ యొక్క పనిని సాధించాలని ఆయన ముందుకి వెళ్ళి ఉన్నాడు. యెరూషలేం పట్టణం వెళ్ళి ఆ యొక్క కార్య సాధన ఆయన జరిపించున్నాడు. మనకి జీవితాల్లో మనకి చదువు, అనుభవం రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీంతోపాటు మనకి లేఖనాలు కావాలి, తర్వాత దేవుని దగ్గర నుంచి ఆత్మ కూడా మనకు కావాలి. ఈ రెండు ఉంటుట ద్వారా మనకున్నటువంటి అనుభవం, మనకున్నటువంటి విద్యని ఏం చేస్తుందంటే అది పటిష్టత ఎక్కువగా కలిగించడానికి ఏర్పడుతుంది. అందుచేత నెహెమ్యా జీవితంలో
ఈ రెండు కూడా చూడవచ్చు. ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి విద్య, వీటన్నిటితో పాటు ఆయనకి దేవుని వాక్యం ఉంది. ఎల్లప్పుడూ కూడాను దేవుని వాక్యం చదువుతూనే ఉండేవాడు. అందుచేత ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని కార్యసాధన చేయటానికి ఆయన ముందుకు పూనుకొని వచ్చినాడు. అదే కాకుండా దేవుని యొక్క ఆత్మ కూడా అతని మీద ఉండి అతను నడిపించడానికి చాలా ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుచేత మనకి దేవుని యొక్క వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ శక్తిని కూడా కావాలి. చాలామంది దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంటుంది, కానీ ప్రార్థన ఉండదు. అంటే మనకి కాంతి ఉంటుంది కానీ వేడి అనేది ఉండదు. వాక్యమే ఉండి ప్రార్థన లేకపోయినట్లయితే, లేక కొంతమందికి దగ్గర ప్రార్థన ఉంటుంది, బైబిల్ ఉండదు. కొంతమందికి వెలుగు ఉంటుంది, ఆసక్తి ఉండదు. మరికొంతమందికి ప్రార్థన ఉండదు కానీ వాక్యం ఉంటుంది. వాక్యం బాగా చెప్పగలరు కానీ ప్రార్థన జీవితము చాలా తక్కువగా ఉంటుంది. కానీ నెహెమ్యా జీవితంలో ఈ రెండు మనం చూడగలము. ప్రార్థన, దేవుని వాక్యము, ఈ రెండు కూడాను అతని జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నెహెమ్యా మరొక గొప్ప విషయం, ఇతను చాలా సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. గవర్నర్తో సమానంగా పోల్చుకున్నటువంటి వ్యక్తి, అంత ప్రాముఖ్యతలో ఉన్నటువంటి వ్యక్తి, అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సేవకు ఆయన ఆ పని వదిలిపెట్టి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అందుచేత నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, రాజుగారిని ఏ విధంగా సంబోధించాలో తెలుసు, రాజుగారి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసు, రాజుగారితో ఏ విధంగా మొరపెట్టుకోవాలో తెలుసు. ఇంత అనుభవం పొంది నెహెమ్యా ఏం చేశాడో తెలుసండి? మన పరలోకం ఉన్నటువంటి యెహోవా రాజుకి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టున్నాడు. ఇది మనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నెహెమ్యా గ్రంథం అంతా మనం చదివినప్పుడు నెహెమ్యా 12 ప్రార్థనలు చేసినట్టుగా మనకి ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. కొన్ని చిన్న ప్రార్థనలు, కొన్ని ఎక్కువ సమయం పడుతున్నటువంటి ప్రార్థనలు. 10 ప్రార్థనలు చాలా మటుకు అవి చిన్నగానే ఉన్నవి, మరి 2 ప్రార్థనల మటుకు కొంచెం పెద్దగానే ఉన్నవి. దీన్ని బట్టి చూసినట్లయితే నెహెమ్యా ప్రార్థనా పరుడు అని మనం చెప్పుకోవచ్చు. నెహెమ్యా పని కార్యము మొదలుపెట్టక ముందు ఆయన ప్రార్థనతో ఆ యొక్క కార్యాన్ని మొదలుపెట్టాడని కూడా మనకి వాక్యంలో చెప్తుంది. ఆయన పని కలిగి ఉన్నప్పుడు మన ఈమెయిల్స్ అయితే ఎలాగ పంపిస్తాం, ఆ విధంగానే చిన్న చిన్న ఈమెయిల్స్ ఆయన పరలోకానికి పంపుతూ ఉండేవాడట. చిన్న చిన్న ప్రార్థనలు, ఎక్కువ సమయం పెట్టడానికి లేదు. అందుచేత ఆయన చిన్న చిన్న ప్రార్థనలతో దేవునితో ఆయన సంబంధం పెట్టుకుని ఉన్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. నెహెమ్యా ఈ లోకపు రాజు సింహాసనం దగ్గర ఉన్నాడు. రాజుగారి ప్రక్కనే ఉండేవాడు. సింహాసనం అంటే ఏంటో తెలుసు, దాని యొక్క విలువ తెలుసు. అయితే ప్రియులారా, ఈ అటువంటి పరిస్థితిలో నెహెమ్యా పరలోకం ఉన్నటువంటి సింహాసనం యొద్దకు ఆయనకున్నటువంటి విన్నపాలు ఏ విధంగా పంపించాలో ఆయన గుర్తెరిగి ఉన్నాడు. అంచేత ఏ విధంగా పంపాలో కూడా ఆయన తెలుసును. ఆ విధంగా పంపడానికి నెహెమ్యా చాలా సార్లు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని ప్రార్థనలు చక్కగా రాయబడి ఉన్నవి. ఒక ప్రార్థన చదివి మీకు వినిపిస్తాను. ఇది నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడనైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అనేటువంటి ప్రార్థన ఆయన చేస్తున్నాడు. దేవా, గొప్ప దేవా, మా దేవా అని నెహెమ్యా సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి
గుణము కలిగి ఉండటకు దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. మరి యొక్క సమయం ఏర్పడినప్పుడు మరలా నెహెమ్యా గురించి మనం ధ్యానించుకుందాం. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవా, ఈ దినమందు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లించున్నాం ప్రభువా. వినే ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు అనేకమైన కష్టాలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ వారిని తొలగించి తండ్రి, వారి బంధకం నుంచి వారిని విడుదల చేసి వారికి ఆత్మను కుమ్మరించి వారిని తట్టు తిప్పుటకు వారికి మీరు తోడునేడుగా ఉండి సహాయం చేయమని మనం చేస్తున్నాం. మా యొక్క పాపము క్షమించండి తండ్రి. మరొకసారి నీ యొక్క వాక్యం ద్వారా కలుసుకున్నటకు మాకు తరుణం అనుగ్రహించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.